సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్ లో ట్రీట్మెంట్ ఎప్పుడు ఒకళ్ళకే బెస్ట్ ఇస్తే సరిపోదు. ఇద్దరికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. మగవాళ్ళలో వీర్యకణాల కౌంట్ కానీ లేదా కదలికలు కానీ తక్కువగా ఉండి పిల్లలేకపోవడానికి వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణం. ఇటువంటి కపుల్స్ చేసే మెయిన్ మిస్టేక్ మగవాళ్ల సైడు వీర్యకణాల కౌంట్ మొటిలిటీ తక్కువగా ఉండడానికి కారణం వారికోసిల్ అనే విషయమే తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి మిస్టేక్ ని వాళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, విజయవాడ. వారికోసిల్ అంటే టెస్టిస్లో ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి దానివల్ల టెస్టిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడాన్ని, ఇలా తగ్గిపోవడం వల్ల వీర్యకణాలు కౌంట్ లేదా కదలికలు తగ్గిపోయే ఈ ప్రాబ్లమ్ని మనం వారికోసిల్ అంటాము. ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మగవాళ్ళు ఫస్ట్ విజిట్లోనే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ముందుగా వారికి ఆ వారికోసిల్ ఏ గ్రేడ్లో ఉంది, వారికోసిల్ వలన టెస్టిస్ ఎంత డ్యామేజ్ అయింది, టెస్టికులర్ ఎట్రోఫీ అంటే టెస్టిస్ సైజు చిన్నగా ష్రింక్ అయిపోయిందా లేదా, టెస్టిస్లో పెయిన్ ఏమైనా ఉందా, మరియు హార్మోన్స్లో ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అనేది కరెక్ట్గా చెక్ చేయటం జరుగుతుంది. ఎవరికి సర్జరీ అవసరం పడుతుంది అనేది కూడా అనలైజ్ చేసి చెప్పటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వారికోసిల్ని కరెక్ట్గా ఎక్సైజ్ చేసి త్వరగా ట్రీట్మెంట్ చేస్తామో అటువంటి వాళ్ళలో ఈ వీర్యకణాల కౌంట్ మరియు కదలికలు బాగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ వైఫ్కి సహజంగానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరమైన కపుల్స్ అందరిలో కూడా వాళ్ళలో కూడా స్పర్మ్ డ్యామేజ్ తగ్గి ట్రీట్మెంట్స్లో బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ వస్తుంది. కరెక్ట్ టైంలో గనక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కపుల్ ఇద్దరు వాళ్ళ సంతానలేమి సమస్యకి చూయించుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ విజిట్లోనే గనక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి ఉపయోగం బాగుంటుంది. వీర్యకణాల ప్రాబ్లమ్స్ని, వారికోసిల్ సమస్యని తేలిగ్గా తీసుకుని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే గైనకాలజిస్ట్ ఆర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు ఇటువంటి కరెక్ట్ ఎవాల్యుయేషన్ అనేది జరగట్లేదు. స్కాన్ రిపోర్ట్ మీద మాత్రమే ఆధారపడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఆ రూట్ కాజ్ ట్రీట్ చేయకుండా మగవాళ్ళకి ఓన్లీ మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే రూట్ కాజ్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ప్రత్యేకంగా మగవాళ్ళ కోసం ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత మన ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వారికోసిల్ ప్రాబ్లం వల్ల మగవాళ్ళకి వీర్యకణాల కౌంట్ లేదా కదలికలు తక్కువగా ఉండి పిల్లలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవ్వండి. ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది.